रघुनाथाय सीताय पतये नमः। श्रीराम राम रघुनन्दन राम राम। श्रीराम राम भरताग्रज राम राम। श्रीराम राम रणकर्कश राम राम। श्रीरामचन्द्र चरणौ शरणौ प्रपद्ये। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. నిన్న మనం శబరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. శబరి యొక్క శబరి శబరి యొక్క వైభవం, శబరి యొక్క భక్తిలో మనకి నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి అనే విషయాలను మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున శబరి యొక్క ఆచార్య నిష్ఠ గురించి, ఆచార్యుల పట్ల ఉన్న నమ్మకం గురించి, ఎలా శబరి గురువు యొక్క మాట పైన విశ్వాసం పెట్టిందో, ఒక క్షణము కూడా సాధువు యొక్క సాంగత్యం మనల్ని ఎలా మారుస్తుంది అనే విషయాలను మనం నిన్నటి రోజున ప్రస్తావన చేసుకున్నాం. నిన్నటి రోజున మనం విన్నాం, సాధువు యొక్క సాంగత్యం యొక్క గొప్పతనం ఏమిటి, సాధువుల యొక్క సాంగత్యం యొక్క మహాత్యం ఏమిటి, మనం సాధువు నుంచి ఏమి అస్పైర్ చేయాలి, ఏది ముఖ్యం మనకి అనంటే మనం తెలుసుకున్న విషయం ఏమిటి, సాధువుల దగ్గర నుంచి వచ్చే వాణి ఏదైతే ఉన్నదో అది మనకి చాలా ముఖ్యము. వాణి సేవ ఎప్పుడైతే మనం సాధువుల దగ్గర నుంచి వింటామో, వాళ్ళు చెప్పిన విషయాలను మనం మనన చేసుకుంటూ ఉంటామో, వాటిపైన విశ్వాసాన్ని పెడతామో, మనకి ఇంత పూర్వం ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అండి, ఆ ఆలోచనలన్నీ కూడా సాధువుల యొక్క శాస్త్ర సమ్మతమైన మాటలని విన్నప్పుడు ఎలా మన కాన్షియస్‌నెస్‌ని, మనకి ఇంతకు ముందుండే ఆలోచనల్ని మనం మార్చుకుంటూ ఉన్నాము అనేది చాలా ముఖ్యత్వాన్ని పోషిస్తుంది మనకుండే ఆచార్య నిష్ట ప్రదర్శనలు. సాంగత్యము అంటే ఏంటో తెలుసునా అండి? అసోసియేషన్ అని అంటాం. ఏంటి అసోసియేషన్ తీసుకోవటం? ఏంటి సాంగత్యం తీసుకోవటం? మన మనస్సుని మార్చుకోవటం. చెప్పిన విషయాలు విని, చూసిన సంఘటనలను, వీటిని పరిగణలోకి తీసుకొని మన మనస్సుని మార్చుకోవటం అన్నమాట. ఎప్పుడైతే ఆ మనసు మారుతుందో, ఎప్పుడైతే మనకుండే చెడు అలవాట్లు పోయి మంచి అలవాట్లను పెంపొందించుకుంటూ ఉంటామో, అదే మనకి సాంగత్యము. అదే మనకి మంచి భగవత్ ప్రేమను మనకి అందిస్తూ ఉన్నది. చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నదో ఇక్కడ గోవర్ధని కో విలేజ్‌లో. ఈరోజు మేము రాధా మదన్ మోహన్ యొక్క శాలిగ్రామ, మదన్ గోపాల్ శాలిగ్రామ సేవ చేశాం. ఇప్పుడు మంగళ భోగి ఉంది నాకు. అందుకే వెయిట్ చేస్తున్నా. 7:20కి మంగళ భోగికి సేవ చేయాలి.
బృందావన్ విహారీ టెంపుల్‌లో దర్శనం ఓపెన్ అయిందిప్పుడు. శ్రీల సనాతన గోస్వామి యొక్క సమాధి మందిరం కనిపిస్తుంది చూడండి. అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం. హరే కృష్ణ. అయితే శబరి యొక్క విషయాలను మనం వింటూ ఉన్నాం. నమ్మకము అనేది అన్నిటికంటే ఆవశ్యకం మన భక్తి జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎవరి పట్ల నమ్మకం పెట్టుకోవాలి? ఎవరి పట్ల నమ్మకం పెట్టుకోకూడదు. ఈ 2 కానీ మనం అర్థం చేసుకుంటే, మన భక్తిలో మనం ఎంతో ముందుకెళ్ళగలుగుతాం. ఎవరిపైన నమ్మకం పెట్టకూడదు. ఎంతమందికి? ఎంతమంది చెప్తారో చూద్దాం. కామెంట్ బాక్స్‌లో పెట్టండి ఆన్సర్. దేనిపైన, ఎవరిపైన నమ్మకం పెట్టుకోకూడదు. ఏం చెప్తారో చూద్దాం డివోటీస్. భక్తిలో ముందుకెళ్ళాలంటే ఎవరిపైన మనం నమ్మకం పెట్టకూడదు. భక్తులు కాని వారి పట్ల, అనవసర విషయాల మీద పట్ల నాన్ డివోటీస్ భక్తులు దుస్సాంగత్యం. ఓకే. ఇవన్నీ తర్వాతొస్తాయి. కానీ లక్ష్మీ మాతాజీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మన మనస్సు పట్ల, మన బుద్ధి పట్ల నమ్మకం పెట్టకూడదు ఫస్ట్. మన మనస్సు, మన బుద్ధి మనకెన్నో విషయాలు చెప్తుంది. ఇది అలా చెయ్యకు, ఇది ఇలా చెయ్యి, ఇప్పుడు అవసరమా నీకు? ఆ! ఇప్పుడెందుకు? ఇప్పుడు హాయిగా ఉండు. తర్వాత ఇది స్టార్ట్ చెయ్యి. ఇప్పుడేం కంగారు? ఇప్పుడేం త్వరగా? ఇప్పుడేమి పోయే కాలం వచ్చింది. ఇంత చేయటం అవసరమా? ఇప్పటి నుంచి కాదు, తర్వాత నుంచి చెయ్యి. కొద్దిగా జన్మాష్టమి నుంచి చెయ్యి, రామనవమి నుంచి చెయ్యి. చాలా ఎక్కువ చేసేస్తున్నావేమో నువ్వు. ప్రతిరోజు ప్రొద్దున లేవాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ అభక్తులు కాదండి చెప్పేది. ఇవన్నీ కూడా బయట వాళ్ళు కాదండి. ఫస్ట్ మనం నమ్మకం పెట్టుకోకుండా ఉండాల్సింది మనతో పాటే ఓ పెద్ద టైమ్ బాంబ్ మన శరీరంలోనే ఉందన్నమాట. అన్నిటికంటే పెద్ద ఆకతాయి, అన్నిటికంటే పెద్ద టెర్రరిస్ట్, భక్తి జీవితాన్ని నాశనం చేసే టెర్రరిస్ట్ మనం శరీరంలోనే మనసు రూపంలో, బుద్ధి రూపంలో ఉన్నారు. మనస్సుని పైన నమ్మకం పెట్టు. ఏ మనస్సు పైన నమ్మకం పెట్టకూడదు? ఏ మనస్సైతే శాస్త్ర జ్ఞాన విజ్ఞానం పైన, ఆచార్య వాక్కు పైన బేస్ అవ్వని మనస్సు, ఏదైతే అన్‌కంట్రోల్డ్ మైండ్ అని అంటారు చూడండి, దానిపైన నమ్మకం పెట్టకూడదు. మనకెప్పుడైతే ఈ భావనొస్తుంది, ప్రభుజీ మరి మా మనసు పైన ఎప్పుడు మేము నమ్మకం పెట్టాలి? అసలెప్పుడు మనసుని తీసి పక్కన పడేసేయాలా? కాదు. ఎప్పుడైతే మీ మనస్సు ఇది కృష్ణుడికి నచ్చుతుందా? ఇది శాస్త్రం చెప్పినట్టు నేనుంటున్నానా? ఇది మా గురువులు, భక్తులు చెప్పిన విషయాలను పాటించే విధంగా నేనుంటున్నానా? అని మనసులో మనం ఏం చేస్తున్నా మన మనస్సు మనకి ఇది ఆచార్య సమ్మతమేనా? ఇది గురు సమ్మతమేనా? ఇది భక్తులకి నచ్చుతుందా? ఇది కృష్ణుడికి నచ్చుతుందా నువ్వు చేసేది? అని ప్రతి క్షణము కూడా మన మనసు మనకి రైట్ సజెషన్స్ బేస్డ్ ఆన్ ది వాక్కులు, భగవంతుడి యొక్క వాక్కుల పట్ల మనకెప్పుడైతే నిష్ఠ అనేది మనం కలుగుతుందో అప్పటి వరకండి. ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నా మన మనసు మనల్ని చక్కటి దారిలో పంపించే
మార్గాన్ని వెతుకుతూ కానీ మనకు ముందుకు తీసుకెళ్ళగలుగుతుందంటే, అప్పుడు మనం మనస్సు పైన మనం నమ్మకం పెట్టొచ్చు. అప్పటి వరకు గురువుల యొక్క వాక్కుల పైన, ఆచార్యుల యొక్క వాక్కుల పైన, శాస్త్ర అధ్యయనం మనం చేస్తున్నప్పుడు ఎంతమందికి రెగ్యులర్‌గా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం చదివే అలవాటుంది చెయ్యొద్దండి. రెగ్యులర్‌గా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకం ఎంతమంది చదువుతున్నారు? చెయ్యొద్దండి చూద్దాం. చాలా తక్కువ మంది. పట్టుమని ఒక 20, 30 మంది కూడా లేరు. 370 మందిలో 30 మందే శ్రీల ప్రభుపాదుల వారి గురించి ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదువుతున్నారంటే మిగతా వాళ్ళందరికి ఎట్లా శాస్త్ర జ్ఞానం వస్తుంది? మన స్వాధ్యాయ, మన సాధన. మనం ఎంతో మంది నుంచి మనకి ఈ మధ్య ఏమైందంటే అండి, కరిస్మాటిక్ స్పీకర్స్ నుంచి వినటమే మనకి ఇదనిపిస్తుంటదనమాట. కరిస్మాటిక్ స్పీకర్స్ నుంచి మనం వినొచ్చు. దాంట్లో తప్పేం లేదు. తప్పని చెప్పట్లేదు. కానీ మన ఆచార్యులు, సంస్థాపకాచార్యుల యొక్క పుస్తకాలు మనం తప్పకుండా చదువుతూ ఉండాలి. చదవటము అనేది ఒక మంచి అలవాటు. శ్రీ ప్రభుపాదుల వారి పుస్తకం మీకు త్వరలో ఒక ఆర్డర్ పంపిస్తాం. ఎలా చదవాలి? ఏంటి? అని ఏ పుస్తకాలు ఫస్ట్ చదవాలి? అవన్నీ కూడా మనము ఒక కంపైలేషన్ ఉంది. దాన్ని నేను నా డివోటీస్ దగ్గర నుంచి తీసుకొని, మీకు దాన్ని తెలుగులో అనువాదం జేస్తారు. మన ఆర్గనైజర్స్ చేసి పంపించడానికి ప్రయత్నం జేస్తారు. రోజుకి కనీసం ఒక్క పేజ్ అయినా చదవాలి. ఇప్పుడు చూడండి చాలా మందికి చదవటం అంటే ఇష్టం ఉండదు. తెలుసునా మీకు? వినటం అంటే బాగా ఇష్టం. ఎంతమంది అలాంటి వాళ్ళున్నారు ఇక్కడ చేయొద్దండి. ఎంతమందికి చదవటం అంటే ప్రభు కొద్దిగా నిద్రొస్తది గానీ, చదవలేము. మనసు అటు ఇటు పరిగెత్తుతది గానీ, చెప్తే మాత్రం వినగలుగుతాము అనే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. అందుకని అంత కౌంట్ ఉంది ముందు. వెరీ గుడ్. వండర్‌ఫుల్. అయినా సరే, కొద్దిగైనా సరే మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. స్టార్ట్ విత్ ప్రభుపాద్స్ ప్రభుపాదుల వారి చిన్న పుస్తకాలుంటాయి కొన్ని. పర్ఫెక్ట్ క్వెషన్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్. టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్, టీచింగ్స్ ఆఫ్ క్వీన్ కుంతి, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కపిల. ఇవన్నీ చిన్న చిన్న పుస్తకాలు. కొద్దిసేపు చదవడానికి స్టార్ట్ విత్ ఒక్క పేజ్ చదవడానికి ప్రయత్నం చేయండి. 10 నిమిషాలు కూడా పట్టదు. 10, 15 నిమిషాల్లో అయిపోతది. మనకి చాలా ముఖ్యమండి. సాధనలో పఠన్, శ్రవణ్ 2 ఉంటాయి. ఈ 2 ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ మీరెంతమంది నుంచైనా ఎన్ని శాస్త్రాలు ఇప్పుడు మనకి కోర్సులు అవి ఇవి ఎక్కువై మీరెన్ని శాస్త్రాలు చదవండి. మీరు ఏదైనా చేయండి. మీరు ఎవరెవరి దగ్గర నుంచి ఏదైనా వింటూ ఉండండి. కానీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలను మనం అధ్యయనం చేయనంత వరకు మనకి ఒక దృఢ నిష్ఠ అనేది కలగదు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు చెప్పినా సరే ఆచార్యవాణియే చెప్పాలి. కొత్తగా చెప్తున్నారు అనంటే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు వాడి దగ్గర నుంచి. కానీ ఆచార్యవాణి వాళ్ళ భాషాంతరంగికంగా లేదా వాళ్ళ ప్రవృత్తుల ప్రకారంగా వాళ్ళకుండే టైమ్, ప్లేస్ అండ్ సర్కమ్‌స్టాన్స్ ప్రకారంగా చెప్తూ ఉంటారు. కానీ అదే బాణిని మనం డైరెక్ట్‌గా శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి కానీ మనం చదవగలిగితే, ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ వచ్చే వాళ్ళకైతే శ్రీల ప్రభుపాదుల వారి లెక్చర్స్ ఉంటాయి. శ్రీల ప్రభుపాదుల వారి లెక్చర్స్ తప్పకుండా వింటూ ఉండాలి. చాలా అద్భుతంగా ఉంటాయి శ్రీల ప్రభుపాద వారి లెక్చర్స్ వినడానికి.
కాబట్టి మనం ప్రయత్నించాలి. ప్రభుపాదుల వారి లెక్చర్స్ రెగ్యులర్‌గా వినటం. ఒక్క నిమిషం ఉండండి లైన్‌లో. ఆ! ఇప్పుడు ప్రభుపాదుల వారి లెక్చర్స్ మనం రెగ్యులర్‌గా వింటూ ఉండాలి. అది చాలా ముఖ్యం మనకి. నా పూజారి సేవని ఇది జేసుకుంటూ మీకొక స్పెషల్ దర్శనం ఇప్పించబోతున్నా. రాధా మదన్ మోహన్ దర్శనం. అందరికంటే ముందు ఎక్స్‌క్లూజివ్ దర్శనం. హరే కృష్ణ. 7:20కి మేమెళ్ళాలి. మన అందరికి నైవేద్యం పెట్టడానికి. మంగళ భోగ్. ప్రభుపాదుల వారి పుస్తకాలు, ఆచార్యుల విషయాలు మనకి లభించాలి, తెలియాలి అనంటే మనకి ఇంకొక మార్గం లేదు. చక్కగా చదువుకోవాలి. ఆచార్యుల విషయాలు చక్కగా వినాలి. ప్రవచనాలను చక్కగా శ్రవణం చేయాలి. జపం చేయాలి. సేవ చేయాలి. जब आप भोग लगने में आओ, अभी तुरंत थोड़ा जल्दी हो गया, जल्दी जाओ. ठीक है, मैं आ रहा. సరే. మళ్ళీ మనం శబరి గురించి రేపు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాకు సేవ టైం అయింది. నేనెళ్తున్నా. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈరోజు మనకి ఒక రీల్ వస్తుంది. తప్పకుండా శ్రవణం చేయండి. మళ్ళీ రేపు ప్రొద్దున మనం జపా క్లాస్‌లో కలుసుకుందాం. హరే కృష్ణ. శిక్షాష్టకం వచ్చింది. శిక్షాష్టకం ఒకసారి రిసైట్ చేసి తర్వాత మీరు ఫినిష్ చేసేయొచ్చు. ఆర్గనైజర్‌లు మీరు ఒకసారి శిక్షాష్టకం ఈరోజు రిసైట్ చేసారా స్టార్టింగ్‌లో? చేయలేదా? ఒకసారి శిక్షాష్టకం రిసైట్ చేయండి. రిసైట్ చేసి ఫినిష్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. శిక్షాష్టకం చేతో దర్పణమార్జనం అవమహాదనిర్వాణం శ్రేయకైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాముదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత సాధనం सर्वात्मा स्नपनं परं विजयते श्रीकृष्ण संकीर्तनम् नाम्नामकारि बहुधा निज सर्वशक्ति स्तत्रार्पिता नियमिता स्मरणेन कालात् एतादृशी तव कृपा भगवन् ममापि दुर्दैवमीदृशमिहा जनिनानुरागः
तृणादपि सुनिचेन तरोरिव सहिष्णुना अमानिना मानदेन कीर्तनीय सदा हरि न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मनि जन्मनीश्वरे भवताद् भक्तिरहैतुकी त्वयि अयि नन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलिसदृशं विचिन्तय नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्रचितं वपुः कदा तव नाम ग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रागृशायितं शून्यायितं जगत् सर्वं गोविन्द हरे हरे आश्लिष्य वा पादरतां विनष्टु माम् आदर्शनान् मन्महतां करोतु वा यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु स एव नापरः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे श्री शिक्षाष्टकम की जय श्री प्रभुपाद की हरे कृष्ण।